నమస్తే చెల్లె, ఎట్లున్నావు? నమస్తే చంద్రబాబు, మీరు ఎట్లా ఉన్నారు? మంచిగా బరాబర్ బందవస్తున్నాను. అద్భుతంగా అందంగా ఉన్నారు. ఏమైంది మళ్ళా సనగాను? అవునా? నీ తింటలేవు అయ్యేంది నువ్వు? కాదు, ఈ బట్టల్లో అట్ట అనిపిస్తున్నాను అనుకుంటా. సొన్నగా అయినవేమ్మా, మస్తు సన్నగా అయినవు. అవునా? తిను జరంత ఏం కాదు. అన్న బాగాలేదా? మంచిగా ఉన్నావు కానీ గింత సన్నగా అవుతావుగా. బొమ్మ లెక్క అయిపోయినావు ఇప్పుడు. ఇట్లా ఆ బార్బీ బొమ్మలు ఉంటాయి కదా, ఇట్లా వెనకకు పెద్ద జడ వేసుకొని, జడ కాదు ఇట్లా ఏమంటారు పోనీటేలు వేసుకొని బొమ్మలు ఇట్లా ఫ్రాకులు పట్టుకొని ఉంటాయి కదా, అట్లా అయిపోయినావు బార్బీ బొమ్మ. థ్యాంక్ యూ. బాంబే వెయిట్ అయ్యాల్సి వచ్చింది. బొంబాయి ఇంతకుముందు ఏదో దాంట్లో పాటలు రాను బొంబాయికి రాను అన్నావు, మళ్ళీ అరే నేను ఉండేది బొంబాయే కదా. అవును, బొంబాయిలో ఉండేట ఆమె తోటి పాపం గిసటి పాట మీద డ్యాన్స్ చేపిస్తారా? అవును, కావాలని చేయించినారు నా చేతల. అంటే నువ్వు బొంబాయిలో ఉండదు, గమనం వచ్చే హైదరాబాద్ కానీ అర్థం చేసుకోలేవు చెల్లె నువ్వు. అదే కరెక్ట్, మీ చేత అడిగించి ఉండాల్సింది. చిన్నది ఎట్లున్నది? స్కూల్కి పోతుందా? ఓహ్, నా అంత ఎత్తు వచ్చేసింది. 12 ఏళ్ళు 13 ఏళ్ళకి నాకంటే హైట్ అయిపోద్ది అనుకుంటున్నా. నా బట్టలు వాడేస్తుంది, నా చెప్పులు వాడేస్తుంది. ఇంకా 2-3 సంవత్సరాలు ఉన్నాయేమో షేర్ చేయనీకి అనుకున్నా. నా ప్యాంటులతో సహా వేసేసుకుంటుంది. ఏం కాదు, పాటి జిస్ట్ తగ్గుతుంది. కన్న తల్లి జిస్ట్ అంటే కడప దాటి పోదని అంటారు. అదిగో నువ్వు అట్లా అనకు దాన్ని. పిల్లలు పెరగద్దా? బాగున్నది, బాగా పెరగాలి. ఈమెనేమో మంచిగా ఇంత పొడుగుంటది, ముద్దుగా అందరికన్నా పొడుగు ఈమెనే ఉంటది. మళ్ళీ బుడ్డదాన్ని ఏమో పెరగద్దు అంటున్నా. నేను దాన్ని ముద్దుగా తాటి చెట్టు అని పిలుచుకుంటా. ఆడపిల్లలు 13-14 ఏళ్ళు దాటినట్టు మళ్ళీ పెరగరమ్మ, పెరగని. అవునా? ఓకే. ఎక్కువ పెరగరు వాళ్ళు, అనిపిస్తారు పెరుగుతారు 18 దాకా పెరగరు. ఎంత పెరుగుతుంది అంతవరకే ఉంటారు. ఓ థ్యాంక్ యూ. కాబట్టి నువ్వు అట్లా అనకు. మళ్ళీ అన్న కడప దాటిపోదు జిస్ట్, మళ్ళీ దానికి యాష్ట కడుపున వచ్చి నెత్తిన వచ్చి ఏమడిది ఈ నడుమ సినిమాలు నడిపియబడితివి, టీవీ షోలు నడిపియబడితివి. ఆ హోళ్ళతో ఇట్లా పని చేస్తున్నావంట. అవును, కొత్త షో. అవు ఊసిని పోడుకొని పైసలన్నా సంపాదించి దాచి పెట్టుకుంటున్నావు కదా, ఖర్చులకు కావద్దా మళ్ళీ మనం? అంటే ఇక్కడ రెంట్ లేదు, ముంబై పోయి అక్కడ రెంట్ ఉంది. సో సంపాదించిందంటే ఆ రెంట్కి పోతా ఉంది. అక్కడ ఎంత రెంట్లో. నాకు దేవుడు అలా నాకు నిజంగా వెంకటేశ్వర స్వామి నా చేయబట్టుకొని నన్ను ఆ ఇంటికి తీసుకెళ్ళినట్టు. నా ఇంటికి వచ్చిన వాళ్ళు అందరూ ఎంత బాగుందో ఇల్లు అంటారు బాంబేలో. యూజువల్గా అస్సలు అలాంటి ఇల్లు దొరకవు తెలుసా. నేను ఉండే ఏరియాలో అన్ని అగ్గిపెట్టేంత ఊర్లు ఉంటాయి. మీరు రీల్స్ చూసి ఉంటారు. బెడ్ ఎక్కడ అంటే ఇక్కడే, బాత్రూమ్ ఎక్కడ అంటే ఇక్కడే, కిచెన్ ఎక్కడ అంటే ఇక్కడే. అవును, అలాంటివి ఒక 30 ఇల్లు చూసాను నేను కూడా. ఇది నిజంగా నాకు మీరు ఇంటికి వస్తే కూడా నాకు వెంకటేశ్వర స్వామి అలా డోర్స్ లాగా అనిపిస్తాయి ఒక్కొక్క డోర్ దగ్గర నుంచి. లేకపోతే ఇట్స్ రియలీ నేను నిజంగా థ్యాంక్ యూ గాడ్. స్వామి మనం మంచి మనసు అట్లనే ఇస్తాడు. అవును, నిజంగా మంచి చెల్లేది మంచి మనసు, అందుకనే ఆమెకు అట్లా ఇచ్చిండు.